అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే ఇంకొక మంచి పులిహోరతో మీ ముందుకు వచ్చేసానండి. మంచి కాంబినేషన్ ఇది. వంకాయ పచ్చి మామిడికాయ పులిహోర. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా, చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ సూపర్ కాంబినేషన్ అయితే ఇది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ మీద ఒక కుండ పెట్టేసి ఆ కుండలో 3 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. చూస్తారు కదా, మనకు ఈ విధంగా 3 చెంచాల నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, ఈ 3 వేసి చిటపటలాడేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము ఒక 2 సెకండ్లు అలాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 10 నుంచి 15 తెల్లగడ్డ పాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసేసి ఒక 2 నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాము. కొంచెం మెత్తపడితే మనకు సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పులిహోర అయితే చాలా మంచి కాంబినేషన్ ఇది. అలాగే ఒక పెద్ద ఎర్రగడ్డను పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకొని, అలాగే పండుమిరపకాయలండి. ఈ పండుమిరపకాయల వల్ల కూడా టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. పులిహోరలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. నేనైతే పండు అయితే ఇంకొక మంచి టేస్ట్ వస్తుంది మనకు దీంట్లో. ఒక్క 5 నిమిషాలాగా ఎర్రగడ్డలు అలాగే పండుమిరపకాయలు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూస్తారు కదా, మనకు ఎర్రగడ్డలు అనేది బాగా మెత్తపడుతున్నాయి. ఒక్క 5 నిమిషాలు అలాగా మెత్తపడిన తర్వాత 3 నాటు టమాటాలు అండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా వేసుకోవాలి. నాటు టమాటాలు అయితే పులిహోరకు మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, మన టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాము. నాటు టమాటాల లాభం ఏమంటే మనం దీంట్లో చింతపండు వేయం కాబట్టి ఆ టమాటాలు ఉండే పులిపే మనకు సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు పచ్చివాసన పోయి టమాటాలు కూడా బాగా మెత్తపడిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను 1/4 కిలో వంకాయలు అయితే తీసుకున్నానండి, తెల్ల వంకాయలు. మీరు ఏ రకం వంకాయలైనా తీసుకోవచ్చు. పులిహోరకి ఏ వంకాయ అయినా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు మనము వంకాయలు మగ్గేంత వరకు మసాలా మొత్తం బాగా కలుపుకుందాము. మనం వేసిన ఎర్రగడ్డలు, టమాటా, అడ్డపండు మిరపకాయలు, వంకాయలు అన్నీ బాగా కింద పైన 4 పక్కల కుండలో కలుపుకుందాము. పులిహోర కుండలో చేస్తే చాలా బాగుంటుందండి. కానీ మనకు సిటీలో అంత సౌకర్యం ఉండదు కాబట్టి కుక్కర్లో చేస్తుంటాము. కుండలో అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మనకు ఫ్రై అయిన తర్వాత నేనైతే పచ్చి మామిడికాయ ఒక హాఫ్ మామిడికాయ తీసుకున్నాను, సగం మామిడికాయ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఇది కూడా బాగా మనకు వంకాయలు, టమాటాలు, ఎర్రగడ్డల్లో, పచ్చిమిరకాయల్లో బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాలు మనము అలాగే కలుపుకోవాలి. దీంట్లో మనం చింతపండు వేయమండి. మనకు నాటు టమాటాలు అలాగే పచ్చి మామిడికాయ వేసాం కదా, ఆ పులిపి మనకు సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం బాగా 4 పక్కల వంకాయల్ని అలాగే పచ్చి మామిడికాయని, మన టమాటాలని, ఎర్రగడ్డలని బాగా కలుపుకుందాం కుండలో. మనకు కుండలో చేయడం వల్ల ఏమంటే మనకు వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మగ్గుతాయండి. కుక్కర్లో అయితే మనం ఒక విజిల్ 2-3 విజిల్ పెట్టేస్తాం అన్నీ వేసేసి ఒకేసారి. కుండలో అయితే ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా మనము మగ్గించుకుంటాము. ఇప్పుడు ఒక మీడియం సైజు గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకుందాము. స్టవ్ అయితే నేను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడతానండి ఒక 5 నిమిషాలు. ఎందుకంటే మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా ఉడకాలి కదా. మనకు పులిహోర ఉడుకుతుంటేనే మంచి సువాసన అయితే వస్తుందండి. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. పులిహోరలో ఇది ఒక రకమైన పులిహోర అండి. వంకాయ, పచ్చి మామిడికాయ వేడి అనుకుంటాం, కానీ మనము దాంట్లో టమాటాలు వేస్తాం కదా, ఆ టమాటాలు ఆ వేడిని తగ్గించేస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము స్టవ్ని అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మొత్తం కలుపుకుందాము. చూసారు కదా, మన కాయగూరలు కూడా బాగా నీళ్ళు వదిలాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మనకు పులిహోర అనేది బాగా దగ్గర పడుతుంది. నీళ్ళు బాగా చాలా వరకు ఇంకిపోయాయి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము బాగా కలుపుకుందాము కుండలో. చూసారు కదా, మనకు 90% అయితే పులిహోర అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో బాగా పాముకుందామండి, అదే రుబ్బుకుందాము. చూసారు కదా, కుండను మనం కింద పెట్టుకొని బాగా మెత్తగా వచ్చేంత వరకు పాముకుందాము. ఈ విధంగా మనకు వంకాయ, పచ్చి మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి, ఉప్పు అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్, ఇది మంచి కాంబినేషను. వేడి వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ సూపర్గా ఉంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా చాలా రకమైన పులిహోరలు ఉన్నాయి, చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ.